నమస్తే కుమార్ రోజా కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీకు తెలుసా కొయ్యింగ్ చేప? ఇది కట్టి చేప కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది సముద్రంలోనే పెరుగుతుంది. సముద్రం చేప ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఈరోజు మీకు కొయ్యింగ్ చేపల కూర ఎలా తయారు చేస్తారో చూపిద్దాం. ఎప్పుడు కూడా మనం ఈ చేపల కూర వండుతున్నామంటే మన దగ్గర మట్టి దాకా ఉండాల్సిందే. మట్టి దాకలో వండితే చేపల కూర రుచి వేరుగా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా లాంగ్ స్లిట్ పొడవుగా కట్ చేసుకునే వేసుకోవాలి. కొంతమంది అయితే పచ్చిమిరపకాయ లెక్కనే వేసేస్తారు. అలా వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని మనం మగ్గనివ్వాలి. దానికోసం మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే వెంటనే మగ్గిపోతాయి. ఎక్కువగా ఓవర్ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం కొంచెం వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు. ఆ తర్వాత మనం ఈ చేపలు వేసుకునే ముందు కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. ముందే పసుపు వేసాను, కారం వేసాను. కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కారము, ఉప్పు, పసుపు అనేది ఈ ముక్కలకి, ఏ ముక్కలకైనా పడితే, చేపలు అయితే ఏంటి, ఉల్లిపాయ ముక్కలు అయితే ఏంటి, బాగా పట్టే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఈ చేపలు ఏవైతే మనం వాష్ చేసి పెట్టుకున్నామో కొయ్యింగ్ చేప, ఈ చేప ముక్కలను వేసేసుకుందాం. వేసుకుని ఒక మగ్గనిచ్చిన తర్వాత 1 నిమిషం, ఆ తర్వాత తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత మనం చింతపండు పులుసు అయితే చింతపండు పులుసు, లేదంటే నీళ్ళు వేసుకుని మనం కొద్దిసేపు చేపలను ఉడకనివ్వాలన్నమాట. ఇలాగ 1 నిమిషం పాటు ఇలాగ మూత పెట్టేసి ఆ తర్వాత ఒక్కసారి వాటిని మళ్ళీ రివర్స్లో మనం తిప్పుకుని రివర్స్ చేసుకుని ఆ తర్వాత మనం వాటర్ వేసుకుందాం. చూడండి, అలా అయితే చేపలకి ఈ యొక్క కారము, పసుపు, ఉప్పు బాగా పడుతుంది అన్నమాట. సో ఎక్కువగా చేపల కూర వండేటప్పుడు చాలామంది ముక్కలో మనకి ఉప్పు, పసుపు, కారాలు పట్టట్లేదు, రుచిగా లేదు ముక్క అంటారు కదా. ఆ విధంగా రుచిగా రావాలంటే ఈ విధంగా మనం 1 నిమిషం పాటు మనం ఈ చేపల్ని మగ్గనివ్వాలన్నమాట ఈ మసాలాలు. ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకున్నాను. ఎప్పుడు కూడా గరిటెతోటి చేప తిప్పకూడదు, మొక్కిడిపోతుంది. ఆల్రెడీ ఇవి ఉడుకున్నాయి కాబట్టి. ఇప్పుడు చింతపండు పులుసు తయారీలోకి వెళ్ళిపోదాం. కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేసుకుంటే ఈ చింతపండు పులుసు రెడీ అయిపోతుంది. ఈ చింతపండు పులుసుని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చూడండి, కొంచెం ముక్కు ఉడికిపోయింది కాబట్టి ఎంతవరకు ఉడకాలో అంతవరకు చేపల కూర ముక్క ఉడకాలి. చేపల ముక్క ఎక్కువ ఉడికినా బాగోదు, తక్కువ ఉడికినా బాగోదు. సో ఇప్పుడు మనకు ఉడికిపోయింది కాబట్టి చింతపండు పులుసు వేసేద్దాం. వేసి దీన్ని దగ్గరికి వచ్చే వరకు మనం కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది అయితే వెల్లుల్లిపాయ, జీలకర్ర పౌడరు వేసుకుంటారు. నేనైతే జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా వేస్తాను, సరిపోతుంది. సో దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ మసాలాలో యాడ్ చేసుకుంటాం. 1 స్పూన్ జీలకర్ర పౌడరు, అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కలిపి పెట్టుకుని దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర జల్లేసి మనం ఎగరనిచ్చేయడమే. అప్పుడు ఈ కొయ్యింగ్ చేపల కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం హోటల్కి వెళ్ళామనుకోండి, అపోలో ఫిష్ అని ఆర్డర్ చేస్తాం, లేదంటే చేప ఫ్రై, ఏదో ఫిష్ ఫ్రై, ఓకే. అంతే తప్ప చాలా రకాలు చేపలు ఉంటాయని ఎంతమందికి తెలుసు? కొయ్యింగ్ చాలా మంచిది, కొర్రమీన ఉంటుంది, గుడ్డాకర అయితే విన్నారా ఎప్పుడైనా? అదైతే ఇంకా రుచి అద్భుతం అన్నమాట. పులుసు చేప కంటే రుచిగా ఉంటుంది గుడ్డాకరే, చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి కొర్రమీను చేపల ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలుసో లేదో నేట్లు అంటారు, రామలు అంటారు, అవి కూడా ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటాయి. నాకు దొరికిన చేపలన్నింటినీ నేను వండి నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మీకు గనక నా చేపల కూరలో నచ్చినట్లయితే దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే నా చేపల కర్రీస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. చూసారా, కొయ్యింగ్ చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో తింటే కనుక ఆ రుచి అద్భుతం అన్నమాట. ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో, ఏమాత్రం ముక్క విడిపోలేదు కదా. చూడండి, ఈ విధంగా మనం మట్టి దాకలోనే ఈ చేపల కూర వండుకొని
ఒక మట్టి దాంట్లో, మట్టి బౌల్లో మనం సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పైన కొత్తిమీర జల్లేసాను చూడండి. చూస్తేనే తినేయాలనిపించే అంత రుచికరంగా కనిపిస్తుంది కదా. తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో, అద్భుతంగా ఉంటుంది. దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.